కాలనీ విద్యుత్ నగర్ ప్రజలకు నమస్కారము. ఈరోజు మెయిన్ వాటర్ ట్యాంక్ దగ్గర ముఖేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీక్ష చేయడం జరుగుతుంది. ముఖేష్ రెడ్డి గారు వాళ్ళ టీము, వారికి మద్దతుగా నా పేరు తూర్పు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ, మా ఫాదర్ కూడా బిహెచ్ఎల్ ఎంప్లాయీ. ఈ 1 డే దీక్ష ఏంటంటే రోడ్డు నంబర్ 15 దుర్గామాత టెంపుల్ అపోజిట్ ఎస్పీఎస్ స్కూల్ ఉన్నది. దాని ఎదురుగా బతుకమ్మ ఘాట్. ఎంఏజీ మహిళలు, అక్కలు, అమ్మలు మీరు వినండి, ఆ మహిళలు ఆడ బతుకమ్మ ఆడుకునే స్థలంలో ఎస్పీఎస్ స్కూల్ వాళ్ళు 25 సంవత్సరాలు లీజుకు తీసుకోవడం జరిగింది కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళ నుండి. ఇది ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా నెలకు 3,000 రూపాయలు కిరాయి అంట. ఎంఏజీ ఎంప్లాయీలారా ఆలోచన చేయండి. ఈ జాగాలన్నీ కేసారం యాదగిరి ఇంతకుముందు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక 5-6 ప్లాట్లు అమ్మేయడం జరిగింది. ఈ విషయంపై మేము ఇంతకుముందు 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళాము, కోఆపరేటివ్ సొసైటీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అయినా పట్టించుకుంటలేరు. మరొక్కసారి ఈ 6 కోట్ల భూమి విలువ చేసే భూమిని సొసైటీ వాళ్ళు ఎస్పీఎస్ స్కూల్ వాళ్ళకు లీజ్కి ఇవ్వడం జరిగింది. అక్కడ బతుకమ్మ ఆడుకునే స్థలాన్ని దయచేసి ఖాళీ ప్రజలు అందరూ అబ్జర్వ్ చేయండి. ఖాళీలో కేసారం యాదగిరి వాళ్ళ కుటుంబము, వాళ్ళు స్కూల్స్, ఆ రోడ్ నంబర్ 14లో ఉన్న ఇళ్ళకు కూడా డిస్టర్బ్ అవుతుంది. అందుకోసమని ఈ ముఖేష్ రెడ్డి గారికి మద్దతుగా మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రకటిస్తున్నాం. దీనిపై రేపు కలెక్టర్ గారికి కూడా మెమోరాండం వెళ్తున్నాము.